రెగ్యులర్‌గా పనికొచ్చే విషయాలు చాలా చెప్పుకుంటున్నాం గదండీ! అయితే 3 నిమిషాలు మించి చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా షార్ట్సే చేస్తున్నాను. లెంగ్తీ వీడియోలు చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారండి. కాస్త లెంగ్త్ ఉన్న వీడియోలు కూడా చేయండి. ఇంకాస్త డీటెయిల్డ్‌గా చెప్పండి. ఉపయోగపడే విషయాలు చాలా చెప్తున్నారు కదా! మీరు డీటెయిల్డ్‌గా చెప్తే మాకందరికీ ఉపయోగపడతాయి అని చెప్పి. ఓకే. ఇదిగో ఐపాడ్‌లో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ట్రై చేస్తానండి. అంటే అంత టైం ఉండదు. అదే సమస్య. మనమేమో ఈ ఎడిటింగ్‌లకి వీటికి ఖర్చు పెట్టలేము. టైం ఖర్చు పెట్టలేము. ఈవెన్ పోస్టర్ వేయడానికి కూడా టైం చాలదు. కానీ గట్టిగా చదువుతాం, విపరీతంగా చదువుతాం, చాలా విషయాల మీద విశ్లేషణ చేస్తాం. చాలా విషయాలు అంటే చాలా విషయాలు, అన్ని విషయాలు చుట్టూ జరిగే అన్ని విషయాల్ని కాస్త పట్టించుకుంటాము. కాస్త శోధిస్తాం గదండీ! అవి మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. సరే. ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి ఒకసారి ఆలోచిద్దాం. కరెంట్ బిల్ అందరికీ పేలిపోతా ఉంటుంది గదండీ! ఈ వేసవికాలం వస్తే వెయ్యొచ్చేది 3000, 4000 వస్తుంది కదా కరెంట్ బిల్. కారణాలేంటి? ఎలా తగ్గించుకోవచ్చు? ఏమేమి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం గదా! ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ ఎనర్జీ సేవింగ్ అనేది మనకి రూ. 4 మిగల్చడమే కాదండి. ఒక యూనిట్ ఎనర్జీని మనం అంటే అనవసరంగా వృధా అయిపోతున్న ఎనర్జీని ఆదా చేయగలిగితే దేశానికి కూడా చాలా సేవ చేసిన వాళ్ళం అవుతామండి. ఎందుకంటే ఒక యూనిట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ ఎంత ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎంత ఫ్యూయల్ వేస్ట్ అవుతుందో తెలుసా? అంటే సపోజ్ థర్మల్ ఎనర్జీ అనుకోండి. ఎంతంటే అంత వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్‌గా కూడా డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతున్నాం కదా! సో, ఆ పాపం మనకెందుకు? సేవ్ చేసుకుందాం. ఎంత అవసరమైతే అంత వాడుకుందాం. ఇబ్బందిలేమి లేదు. ఎనర్జీ ఎంత కన్జర్వ్ చేస్తే అంత మంచిదే. అంటే మంచిది మీన్స్ కాస్త మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళుతున్నట్టు. ఎక్కువ గ్యాడ్జెట్స్ వాడతాం. ఎక్కువ విద్యుత్ పరికరాలు వాడతాం. సపోజ్ సగటు అమెరికన్ పౌరుడితో పోల్చుకుంటే మనం పదో వంతు కూడా ఎనర్జీ వాడం. అంటే వాళ్ళు ఆ రేంజ్‌లో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. ఓకే. సరే. ఎనర్జీ కన్జంప్షన్ దగ్గరికొచ్చేసరికి మనం ఏమేం పొరపాట్లు చేస్తున్నాం? ఏం చేస్తే బావుంటుంది? ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం. నేను చేస్తున్నవే చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చి ఏసీ. ఏసీ అనేది ఒకప్పుడు లగ్జరీ. ఇప్పుడు లగ్జరీ గాదు. అందరికీ అవసరం అయిపోయింది. ఎందుకంటే కాస్త ఏసీ ఉంటేనే కాస్త చల్లగా, కూల్‌గా, ప్రశాంతంగా ఉంటాం. ఇక మాలాంటి వాళ్ళమైతే ఆఫీస్‌లో ఎలాగో సెంట్రల్ ఏసీలుంటాయి. మాలాంటి వాళ్ళం కాస్త ఏసీ వేసుకుంటే కాస్త బుర్ర పనిచేస్తూ ఉంటుంది కదా! అది. ఇంకా బీపీలు, షుగర్‌లు వగైరా ఉన్నవాళ్ళు కూడా కాస్త ఏసీ రూమ్‌లో ఉండాలనుకుంటున్నారు. తప్పేం లేదు. కానీ ఎక్కడుంటున్నారు? ఎంత పెడుతున్నారు? ఏసీ రిమోట్ ఎప్పుడు అసలు చూసుకుంటున్నారా? పట్టించుకుంటున్నారా? అది 19 ఉంటది, 20 ఉంటది, 18 ఉంటది. పిల్లలైతే తెలియక ఇంకా 16 గూడా పెడుతూ ఉంటారు. అక్కడ పవర్ బిల్ పెరిగిపోతూ ఉంటుందండి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళున్నారు కదా! వాళ్ళేం చెప్తారంటే 24 నుంచి 26, 28, 30 కొంతమంది 30కి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారండి. అంత పెట్టుకొని హాయిగా ఉండండి అంటున్నారు. అంతేకాదు 10-15% ఎనర్జీ సేవ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అంటే వచ్చే మనకు కరెంట్ బిల్ మనకొచ్చే కరెంట్ బిల్ సపోజు 4000 అనుకుంటే, అందులో 3000 ఏసీదే ఉంటే 30% అంటే ఆలోచించండి ఒక రూ. 1000 తగ్గిపోతుంది కదా! అంటే చిన్న లెక్కకే ఇంతున్నప్పుడు ఏసీ ఇంపాక్ట్ ఎంతుంది? సో, అంతే పెట్టుకోండి. లేదండి మాకు సరిపోవట్లేదు అంటారు కొంతమంది. ఎందుకు సరిపోదు? ఫ్యాన్ ఏసుకోండి. ఫ్యాన్ కూడా చక్కగా లో స్పీడ్ పెట్టుకోండి అని చెప్తున్నారు. తక్కువ స్పీడ్ ఫ్యాన్ పెట్టుకొని ఏసీ వేసుకుంటే చాలా వరకు అదే పరిష్కారం. అలాగే మోడ్ ఉంటుందండి. స్లీప్ మోడ్ అని ఒకటుంటుంది. దాన్ని ఆన్ చేసుకోండి. అంటే అంతే ఉండేలాగా ఫిక్స్ చేసేసుకోండి. పిల్లలకి కూడా చెప్పేసేయండి. చైల్డ్ లాక్ పెట్టేయండి అవసరమైతే. 24-30 మధ్యే మన ఏసీ ఉండాలి అని చెప్పగలిగితే మంచిది. అలాగే రూమ్ గూడా ఒకసారి చూసుకోండి. ఏసీ ఎంత మంచి ఏసీ పెట్టుకున్నా గానీ, రూమ్‌లోంచి బయటకి పోతుంటే ఉపయోగం ఏముంది? సో, బ్లైండ్స్ గానీ, కర్టెన్స్ గానీ ఎలా ఉన్నాయి? కాస్త గోడలుంటాయి. అందరూ కూడా మరి ఏమాత్రం ఫినిషింగ్ ఇచ్చారో తెలీదు. వాల్ పేపర్‌లు పెద్ద ఖర్చేం ఉండదు. 4000 ఖర్చు పెడితే గోడలన్నీ గూడా వాల్ పేపర్ వచ్చేస్తుంది. అంటే ఏసీ ప్రొటెక్ట్ అవుతుంది. సేవ్ అవుతుంది. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో, కర్టెన్స్ వాడే విషయంలో అంటే పూర్తిగా వేసుకోవడం, తలుపులు, కిటికీలు బయటికి గాలి వెళ్ళకుండా చూసుకోవడం ఇది గూడా ఇంపార్టెంట్ కదా! ఇది చూసుకోండి. అలాగే సాయంత్రానికి మళ్ళీ చక్కగా ఓపెన్ చేసేసి బయట నుంచి గాలిని తీసుకోండి. ఏదో ఒక టైంలో కనీసం ఒక 4 గంటల టైంలో అది ఓపెన్ చేయండి. లేకపోతే తెలుసు కదా! చీకటి కొట్టులైపోతాయి. లేనిపోని రోగాలను మళ్ళీ మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇది గుర్తుంచుకోండి ఏసీ విషయంలో. అలాగే స్టార్ రేటింగ్ అండి. అంటే ఏసీ గావచ్చు, ఫ్రిడ్జ్ గావచ్చు, కూలర్ గావచ్చు ఏదైనా గానీ తక్కువకొస్తాయి. 2 స్టారు, 3 స్టార్ అయితే చాలా తక్కువకొస్తాయి. 30-40% డిఫరెన్స్ ఉంటుందండి. ఇది 30,000 ఉంటే అది 20,000 వస్తుంది గదా! అని జెప్పి ఆవేశపడి కొనేస్తాం. కానీ ఏదో గంప లాభం చెల్లి తీసిందని జెప్పి ఈ డబ్బంతా గూడా అక్కడ బెట్టాల్సొస్తుంది. దీనికి 4, 5 రెట్లు గూడా పెడతామండి. కరెంట్ బిల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ గూడా 30% వేరియేషన్ ఉంటుందండి. అంటే ఒక 5 స్టార్ ఏసీ అనేది 100 యూనిట్లు కాలిస్తే
అదే 2 స్టారు, 3 స్టారు 130, 140 యూనిట్లు కాలుస్తుంది. అంటే ఒక నెలకే ఎంత తేడా ఉంటే సంవత్సరానికి కనీసం వస్తువుని 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాడేవాళ్ళు కూడా ఉన్నారు కదా! ఎంత లాస్ అవుతున్నామో ఒకసారి చెక్ చేసుకొని ఎనర్జీ సేవింగ్ ఉన్నటువంటి 5 స్టారే వాడండి. ఇది ఒక ఏసీ విషయంలోనే కాదు. అన్నిటికీ అప్లై అవుతుందండి. అంటే వాషింగ్ మిషన్ తీసుకున్నా, ఫ్రిడ్జ్ తీసుకున్నా, ఇక ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ఏవి తీసుకున్నా 5 స్టార్‌కే వెళ్ళండి. ఈ పొరపాటు చేయొద్దు. ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు. అంటే గంప లాభం చిల్లి తీసేస్తుందని చెప్పాను కదా! అది చూసుకోండి. తర్వాత ఫ్యాన్స్ అండి. ఇంకా రెగ్యులర్‌గా ఫ్యాన్స్ ఉంటూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఆపితే ఆపుతారు, లేకపోతే లేదు కదా! ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కొత్త ఫ్యాన్స్ వచ్చినాయండి. బీఎల్‌డీ ఫ్యాన్స్ అని వచ్చేసినాయి. డీసీ మోటార్‌తో తిరుగుతున్నాయి. చక్కగా రిమోట్ కంట్రోల్ కూడా వచ్చేసినాయి. బద్ధకం వేస్తే రిమోట్ కంట్రోల్‌తో చేయొచ్చు. ఎంత స్పీడ్ కావాలంటే అంతే స్పీడ్ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడైతే 60-70% ఆదా అవుతుందండి. ఏది ఈ బీఎల్‌డీ ఫ్యాన్స్ ద్వారా. పాత ఫ్యాన్స్‌ని కాస్త రీప్లేస్ చేసే టైం వస్తే చేసేసుకొని, ఈ ఫ్యాన్స్ అన్నీ మార్చేసుకుంటే ఇక్కడ చాలా ఆదా చేసుకునే వాళ్ళం అవుతాం. ఒకేసారి కాకుండా బడ్జెట్‌ని బట్టి చేసుకోండి. ఇంకొకటి ట్యూబ్ లైట్లండి. ఇవైతే ఏకంగా ఫ్యాన్స్ 60% ఈ 90% ఆదా అవుతాయి ఎల్ఈడీ. ఎల్ఈడీ మీకు తెలియనిదేముంది. పెద్దగా ఇంతకుముందు అసలు మన బిల్లంతా గూడా లైటింగ్ మీదే ఉండేది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది ఎల్ఈడీ. అలాగని ఎల్ఈడీ గూడా అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు అలెక్సా దగ్గర నుంచి అన్నీ వచ్చేసినాయి గదండీ! వాయిస్ కంట్రోల్ వచ్చేసినాయి. ఒక రూపాయి ఎక్కువైనా అవి తెచ్చుకుంటే మనుషులుంటేనే అంటే మనం కమాండ్ ఇస్తేనే పక్క రూమ్‌లో ఉన్న లైట్‌లను కూడా ఇప్పుడు కంట్రోల్ చేసే అవకాశం వచ్చింది. అలాగే స్విచ్ గేర్ గూడా చాలా వచ్చేసిందండి. ఏవి చక్కగా మనం వాయిస్తోనో లేకపోతే అవసరం లేదు అనుకుంటే అవన్నీ కంట్రోల్ చేసే స్విచ్ గేరు చక్కగా మార్కెట్‌లోకి వచ్చేసింది. అవి గూడా పెట్టుకోవచ్చు. టీవీ ఆఫ్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా. ఇంకొకటి ఎప్పుడు గూడా పవర్ సాకెట్‌లకి కొన్నుంటాయి మనకి. అది చార్జర్ల దగ్గర నుంచి ఏవేవో పెడుతూ ఉంటామండి పవర్ సాకెట్‌లకి. వాడట్లేదు కదా అనుకుంటాం గానీ, స్విచ్ ఆన్ చేసుంటే పవర్ కన్జంప్షన్ అవుతూనే ఉంటుంది. తక్కువే ఉండొచ్చు. కానీ అది 5-10% బిల్లుకి అవి కూడా కారణం అవుతూ ఉంటాయి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. పవర్ సాకెట్‌కి పెట్టేసి స్విచ్ ఆన్ చేసి ఉంచేస్తే జస్ట్ టీవీ ఆన్ చేస్తేనే అనుకుంటాం మనం. పవర్ వెళ్తూనే ఉంటుంది. కొంత కన్జంప్షన్ ఉంటుంది. తర్వాతొచ్చి ఫుల్ కెపాసిటీ వాడమండి మనం. ఏవి వాషింగ్ మెషిన్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 కేజీ లోడ్ ఉందనుకుందాం. ఆ రోజుకి బట్టలు 3 కేజీలే ఉంటాయి. దాన్నేసేస్తాం. అంటే ఒక రోజు ఆగగలిగితే 8 కేజీ లోడ్ ఎయగలిగితే ఎంతైనా అంతే పవర్. సపోజ్ 2 యూనిట్స్ కన్జంప్షన్ అయిందనుకోండి. 3 కేజీలకి ఆల్‌మోస్ట్ ఆల్ అంతే అవుతుంది. 8 కేజీకి అంతే అవుతుంది కాబట్టి ఆ 8 కేజీలు లోడ్ అయ్యే వరకు ఇంకొక రోజు వేసుకోవడం ద్వారా పవర్ కన్జంప్షన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇక ఫ్రిడ్జ్‌లు అవసరం ఉన్నా లేకపోయినా మెహర్బానీకి పోయి పెద్ద పెద్దవి డబుల్ డోర్ ఇంకా చాలా వచ్చేసినాయి గదండీ! అవి కొనేస్తున్నారు ఈ మధ్య కాలంలో. దానివల్ల మరి ఎంత ఉపయోగం ఉంది అని అంటే మీరే చెక్ చేసుకోవచ్చు. ఒకవైపేమో అవసరం లేనివన్నీ గూడా అందులో పెట్టేస్తాం. పెద్దది ఉంది గదని జెప్పి అయి తీసుకొని తింటాం. అదొక దరిద్రం. రెండోది ఖాళీగా ఉంటది లేకపోతే. పవర్ కన్జంప్షన్ తగ్గదు. జనరల్‌గా మీకు తెలుసు 160, 170 లీటర్స్‌తో స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న కుటుంబాలకి అయి సరిపోతాయి. మెహర్బానీ కోసం పోయి పవర్ బిల్ పెంచుకొని అందులో దాచుకున్న చెత్తంతా తినాల్సిన అవసరం ఏముంది? మరి ఇవి అంటే పవర్ విషయంలో, ఎనర్జీ కన్జంప్షన్ విషయంలో, పవర్ బిల్ విషయంలో మనం చేస్తున్నటువంటి ప్రధానమైన తప్పులు. ఇంకొకటి గూడా చెప్తానండి. మనం వెంటిలేషన్ ఎంత మంచి వెంటిలేషన్ ఉన్నా రానివ్వకుండా ఆపేస్తూ ఉంటాం. కాస్త ఇల్లు కట్టుకునేటప్పుడే లేకపోతే దాన్ని రీడిజైన్ చేసేటప్పుడే కాస్త గాలి, వెలుతురు వచ్చేదే మంచి వాస్తు అంటాం కదండీ! దాన్ని మించింది ఈ ఫ్యాన్లు, ఏసీలు ఏవి ఇవ్వలేవు. నేచురల్‌గా వచ్చే గాలి, వెలుతురు కాస్త వట్టి చేపలు తగిలించుకోవడం ఇలాంటివి కొద్దిగా చిన్న ఖర్చే ఉంటుంది. కానీ చాలా హెల్తీ చేంజ్ అవుతుందది. హెల్తీ అట్మాస్ఫియర్‌ని మనం బిల్డ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే కాస్త చల్లబరిచే మొక్కలు గూడా కొన్నుంటాయి. కడియం లాంటి చోట్ల దగ్గర నుంచి చాలా ఉంటాయండి. పెద్ద కాస్ట్ ఏం పెట్టక్కర్లేదు. అలాంటివి కనీసం 10, 20 మొక్కలు పెట్టుకోగలిగితే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. కాస్తో కూస్తో కూలింగ్ కూడా ఇస్తాయి గదా! అంటే నాట్ ఓన్లీ వేసవికాలం, వేసవికాలం మనకి భారతదేశంలో సంవత్సరం పొడుగుతా వేసవికాలంలాగే ఉంటుంది కాబట్టి, ఈ మార్పులు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చేసుకోగలిగితే కాస్త ప్రశాంతంగా ఉంటాం. ఇదే మంచి వాస్తు కూడా. దీన్నే మంచి వాస్తు అంటారు. గాలి, వెలుతురు రావడం, పచ్చదనం ఉండటం, చక్కగా ఫ్రెష్‌గా ఉండటం. మనిషి అప్పుడు హాయిగా ఉంటాడండి మనిషి. సంతోషంగా ఉంటాడు. మరి ఎనర్జీ కన్జంప్షన్ విషయంలో ఈ ఈ ఈ ఈ జాగ్రత్తలన్నీ తీసుకోగలిగితే పవర్ బిల్ తగ్గించుకోవచ్చు. పవర్ బిల్‌తో పాటు మనం గూడా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. మరి నేను లెంగ్తీ వీడియోలు చాలా తక్కువ చేస్తున్నాను ముందే జెప్పాను. ఇప్పుడైతే ఈ వీడియో చేశాను గదా! దీని మీద మీరు దయచేసి మీరు కామెంట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని నేను ఇంకాస్త మంచి కాన్సెప్ట్స్ రెగ్యులర్‌గా ఇలాంటివే మంచి మంచి టిప్సే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక ఫైనల్‌గా పీఎం సూర్యఘర్ యోజన వచ్చింది. మీకు తెలుసు. ఎవరు పట్టించుకుంటున్నారండి అంటారేమో.
ఏమున్నా కానీ కామెంట్లో పెట్టండి. నేనైతే హెల్ప్ చేయిస్తా, పర్సనల్‌గా చేయిస్తా. మీకు ఇబ్బంది లేదంటే మొబైల్ నెంబర్ కూడా పెట్టండి. ఆఫీసర్లు గానీ, ఆ సెక్షన్ చూసేవాళ్ళు వచ్చి మీ దగ్గరకొచ్చి అడిగి మరీ మీకు ఇన్‌స్టాల్ చేసి పెడతారు. ఎస్సీ, ఎస్టీలకి పూర్తిగా ఫ్రీ కదండీ! ఇదేం ప్రమోషన్ కాదు. ఇంకా బీసీలకైతే ఒక 20% ఇంకా అడిషనల్ ఫ్రీ ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళకి జస్ట్ అండి 2, 3 లక్షల్లో యూనిట్ అయిపోతోంది. మనం కొంత పెట్టుకుంటే సరిపోతుంది. 60-70% సబ్సిడీ వస్తోంది. మిగిలింది బ్యాంక్స్ మార్జిన్ మనీ ఇస్తున్నాయి. మనకి బ్రేక్ ఈవెన్ 5, 6 సంవత్సరాలు పోనీ గట్టిగేసుకున్న 10 సంవత్సరాల్లో బ్రేక్ ఈవెన్ వచ్చేస్తే 25 సంవత్సరాలు ఆ యూనిట్ పనిచేస్తూ ఉంటుంది. చక్కగా కరెంట్ బిల్ మొత్తం జీరో చేసుకోవచ్చు. ఎంత అంటే అంత వాడుకోవచ్చు. మనం వాడుకోని టైంలో గ్రిడ్‌కి తీసుకుంటారు. వాడుకునే టైంలో మనం వాడుకుంటాం. 6 నెలలకు ఒకసారి లెక్క కట్టేసి రూ. 2.9 చొప్పున మనకి మన అకౌంట్‌లోకి ఆ డబ్బులేసేస్తూ ఉంటారు. ఇలాంటివి వదులుకోకూడదండి. అంటే నేను గవర్నమెంట్‌లో ఉన్నాను కాబట్టి ఇలాంటి స్కీమ్స్ కాస్త సులువుగా అయ్యే మార్గం చెప్తున్నాను. అప్పటికి అవ్వలేదు అనుకోండి. రీసెంట్‌గా నేను కూడా మాట్లాడా. అది 1912 అనే కాల్ సెంటర్ ఉంది. వాళ్ళు ఎవరండి మన ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేస్తున్నావో ఆ డిపార్ట్మెంట్‌లన్నీ కూడా 1912 కరెంట్‌కి విద్యుత్తుకు సంబంధించి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు. అయినా గాని పని అవ్వలేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే 1100 అని ఒకటుంది. స్టేట్ కాల్ సెంటర్ అది. సీఎం గారు స్వయంగా ఒక రకంగా సీఎం గారు స్వయంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నట్టే లెక్క. సో, వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మంచి హెల్ప్ అయితే చేస్తారు. సో, మరి ఈ ఎనర్జీ కన్జంప్షన్ విషయంలో ఇంకా ఏవైనా చిట్కాలు, ఇంకా ఏవైనా టిప్స్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. దయచేసి కామెంట్‌లో పెడితే మన వాళ్ళు చాలామంది చదువుతున్నారు కదా! వాళ్ళు గూడా ఉపయోగించుకుంటారు. మీ కామెంట్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. మరి ఈ వీడియో గురించి ప్రత్యేకంగా నేనేం అడుగుతున్నానంటే, మీ కామెంట్స్ అడుగుతున్నాను. ఇలాంటి కాన్సెప్ట్స్ బావుందండి. ఒక 10 నిమిషాలు కేటాయించుకోండి. దయచేసి చెప్పండి అంటే ఇలాంటివేనండి. అనవసరమైన విషయాలేమీ వద్దు. మనకి కాంట్రోవర్సీ విషయాలు అసలొద్దు. మనల్ని ఉద్రేకపరిచేయి అలాంటివి కూడా వద్దు. పనికొచ్చేయే చేసుకుందాం. మరి మీ ఒపీనియన్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇమ్మీడియేట్‌గా ఒపీనియన్ పెట్టండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ త్వరలోనే ఇస్తాను. థాంక్ యూ.